రీసెంట్ గా భారతదేశానికి చెందినటువంటి ప్రసిద్ధ రాజ్యసభ ఎంపీ అయిన రాఘవ్ చడ్డా గారిని ఆమ్ ఆద్మీ పార్టీ తమ యొక్క ఉపసభాపతి పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఇతడిని తొలగించడం మూలంగా దేశవ్యాప్తంగా రాజకీయాలపైన తీవ్రమైన విమర్శలు, ట్రోల్స్ వ్యక్తమవుతున్నాయి. మెయిన్ గా ఇతడు గత నెలలో దాదాపుగా ప్రభుత్వాన్ని చాలా గొప్ప ప్రశ్నలు అడిగి పేదలు, మధ్యతరగతి వాళ్ళ యొక్క కష్టాలను ఈ కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వాలు ఎలా దోపిడీ చేస్తున్నాయో పార్లమెంట్ సాక్షిగా గళం వినిపించాడు. ప్రధానంగా రీఛార్జ్ అనేది 28 రోజులకే ఇస్తూ కార్పొరేట్ కంపెనీలు మధ్యతరగతి పేద ప్రజల నుంచి వాళ్ళ యొక్క డబ్బును ఎలా లాగేసుకుంటున్నదో ప్రత్యక్షంగా ఇతడు నిరూపించి చూపించాడు. అలాగే మనం వాహనం కొన్నప్పటి నుంచి ఎన్నో విధాలైనటువంటి పన్నులు కడుతున్నప్పటికీ చివరికి టోల్ ప్లాజా పన్ను ఏంటని, దీని మూలంగా సమయం కూడా వృధా అవుతుందని కూడా అతడు ప్రశ్నించాడు. అంతేకాకుండా రోడ్ల మూలంగా ప్రస్తుతం ట్రాఫిక్ సమస్యతో చాలా మంది వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని సంవత్సరంలో దాదాపుగా 2 వారాల పాటు కోల్పోతున్నాడని కూడా ఇతడు గళం విప్పాడు. అంతేకాకుండా రాజకీయ నాయకులు కేవలం 5 సంవత్సరాలు పనిచేస్తేనే వాళ్ళు జీవితాంతం పెన్షన్ పొందుతున్నారు. కానీ పబ్లిక్ సర్వీసెస్ లో దాదాపుగా 30 సంవత్సరాలు వర్క్ చేసినప్పటికీ వాళ్ళకు మాత్రం పెన్షన్ ఇవ్వకపోవడం నిజంగా దురదృష్టం అని కూడా అతడు ప్రశ్నించాడు. అంతేకాకుండా రేషన్ షాప్ లో మనం బియ్యం తీసుకోవాలంటే మెయిన్ గా బయోమెట్రిక్ ను ఉపయోగిస్తాము. కానీ అలాంటి ఈ బయోమెట్రిక్ ను ఓటు వేసేటప్పుడు ఎందుకు ఉపయోగించడం లేదు? దీని మూలంగా దొంగ ఓట్లను కూడా అరికట్టవచ్చు. కానీ ప్రభుత్వాలు ఇలా ఎందుకు చేయడం లేదో నాకైతే అర్థం కాలేదని పార్లమెంట్ సాక్షిగా గళం వినిపించాడు. ఇంకా ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపించినటువంటి ఒక నాయకుడిని తిరిగి ప్రజలే సస్పెండ్ చేసే అధికారం కూడా వాళ్ళకి ఇవ్వాలన్నట్లు కూడా ఇతడు ప్రశ్నించాడు. కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలకు లెక్కలేనన్ని హామీలు ఇచ్చి వాళ్ళను మోసపూరితంగా మోసం చేసి గెలిచి తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ తొంగలో తొక్కేస్తున్నారు. ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పే విధంగా సరికొత్త చట్టాలను తేవాలని కూడా ఇతడు పార్లమెంట్ సాక్షిగా గళం విప్పాడు. అంతేకాకుండా వీటన్నింటితో పాటు ప్రభుత్వాలు ప్రజలను ఏ విధంగా దోపిడీ చేస్తున్నాయి, కార్పొరేట్ కంపెనీలు మరియు పెద్ద పెద్ద బడా బాబులకు ఏ విధంగా దోచిపెడుతున్నది వంటి వాటిపై కూడా ఇతడు పార్లమెంట్ గొప్పగా వివరించాడు. ఇలా పేదలు, మధ్యతరగతి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించడానికి పార్లమెంట్ లో ఇతడు చేసినటువంటి కామెంట్స్, స్పీచ్ అనేవి ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా ఇప్పటి వరకు భారతదేశ పార్లమెంట్ చరిత్రలో ఇలా పేదలు, మధ్యతరగతి వాళ్ళ యొక్క పక్షాన పార్లమెంట్ లో గళం విప్పినటువంటి ఏకైక నాయకుడు ఈ రాఘవ్ చడ్డా గారు మాత్రమే. మెయిన్ గా పేదవాళ్లకు, మధ్యతరగతి ప్రజల యొక్క సమస్యలను ప్రత్యేకంగా ఇతడు గుర్తించి మెయిన్ గా వాళ్ళ కోసమే ఇతడు గొప్ప ప్రశ్నలు సంధించి ప్రభుత్వాలకు ఒక గొప్ప మార్గనిర్దేశం కూడా చేశాడు. మరి ఇంత గొప్పగా పేదలు, మధ్యతరగతి వాళ్ళ యొక్క సమస్యల కోసం పోరాటం చేసినందుకు గాను చివరికి ఆమ్ ఆద్మీ పార్టీ ఇతడిని పార్టీ నుంచి బహిష్కరించడం మరియు అతడిని ఉపసభాపతి పదవి నుంచి తొలగించి అతడు మాట్లాడేందుకు మైక్ కూడా ఇవ్వద్దని చెప్పడం అనేది నిజంగా చాలా బాధ పెట్టే అంశమే. ప్రధానంగా ఇతడు పేదలు, మధ్యతరగతి పక్షాన గొప్పగా పోరాడుతున్నప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పార్టీ కార్యకలాపాల్లో గొప్పగా పాల్గొనలేదు అన్న విమర్శలు ఉన్నాయి. మెయిన్ గా అరవింద్ కేజ్రీవాల్ మరియు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి సిసోడియా గారు ఇద్దరిని జైల్లో వేసిన సమయంలో ఇతడు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనలేదు అన్నటువంటి కొన్ని విమర్శల మూలంగా ప్రస్తుతం ఇతడిని పక్కన పెట్టారు అన్న ఒక విధమైన టాక్ ఉంది. అంతేకాకుండా అరవింద్ కేజ్రీవాల్ గారు ఇటీవలే లిక్కర్ స్కామ్ లో నిర్దోషిగా బయటికి రావడం వల్ల అతడి యొక్క ఈ గొప్ప స్వాగతాన్ని కూడా ఇతడు గొప్పగా ఏమంత ప్రజల్లోకి తీసుకుని వెళ్ళలేదు. మెయిన్ గా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు గొప్పగా మీటింగ్ అరేంజ్ చేసినప్పటికీ ఇతడు కనీసం దానిలో పాల్గొనలేదు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. అందుమూలంగా ఇతడు కేవలం ఇలా పార్లమెంట్ లో ప్రశ్నలు సంధిస్తూ ఉన్నాడే కానీ తమ పార్టీకి ఎలాంటి ఉపయోగం, ప్రాధాన్యతను కల్పించలేదన్న విమర్శలతో ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ గారు ఇతడిని ఉపసభాపతి పదవి నుంచి తొలగించినట్లు ఒక విధమైన టాక్. అంతేకాకుండా ఇతడు ఎక్కువగా పేదలు, మధ్యతరగతి వాళ్ళ యొక్క సమస్యలపై దృష్టి పెడుతుండడం మూలంగా కార్పొరేట్ కంపెనీల యొక్క దోపిడీని ఎక్కడ ముందుకు తీసుకువెళతాడో అన్న భయంతో ఈ కార్పొరేట్ కంపెనీల సీఈఓలు, అధ్యక్షులు కూడా ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులకు లేఖలు రాయడమో లేదా లోపల వాళ్ళ మధ్య కొన్ని విధాలైనటువంటి చర్చలు, కొంత డబ్బు ప్రయోజనాల మూలంగా ఇతడిని పక్కన పెట్టే అవకాశం కూడా ఉన్నట్టు ఒక విధమైన టాక్. మరి ఏం జరిగిందో వాళ్ళకే తెలియాలి. ప్రధానంగా లోపల
కూడా కొన్ని జరిగి ఉండవచ్చు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఇలా పేదలు మధ్యతరగతి పక్షాన పోరాడింది మాత్రం కేవలం ఈ రాఘవ్ చడ్డా గారు ఒక్కరే. మరి ఇలా గొప్పగా నిజాయితీ పరంగా పేదలకు సేవ చేయాలి అన్న ఆశయంతో వచ్చినటువంటి ఇతగాడికి ఆరంభంలోనే ఇలా చిక్కు ఎదురవ్వడం అనేది నిజంగా కాస్త బాధ పెట్టే అంశమే. ప్రధానంగా భారతదేశంలో నిజాయితీగా పనిచేసే నాయకులకు విలువ ఉండదు అనడానికి రీసెంట్ డేస్ లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రాఘవ్ చడ్డా యొక్క ఈ సంఘటనే. ప్రధానంగా నేటి కాలంలో ప్రతి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఎక్కువగా కార్పొరేట్ కంపెనీలు బడాబాబుల కోసమే పనిచేస్తున్నది. మెయిన్ గా సామాన్యుడు, పేదలు, మధ్యతరగతి యొక్క జోబులో ఉన్న డబ్బును ఇలా కార్పొరేట్ కంపెనీలకు, బడా నాయకుల జోబుల్లోకి వెళ్లేలా ఈ ప్రభుత్వాలు ఎంతగానో తోడ్పడుతున్నాయి. అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇలా వాళ్ళను ప్రశ్నిస్తే చివరికి ఇలా నిజాయితీ గల నాయకులు మాత్రం చివరికి ఎలాగూ ఇలా రాజకీయాల నుంచి బహిష్కరణకు గురి కావలసిందేనని మరోసారి నిరూపితమైనది. ప్రధానంగా ఇలా ఉంటే భారతదేశం బాగుపడడం అనేది అస్సలు జరగదు. మరి ఇలాంటి గొప్ప నాయకుడికి రాబోయే రోజుల్లో పార్లమెంట్లో గలం విప్పే అవకాశం మరలా కలుగుతుందని ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఇతడికి మరికొంతమంది గొప్ప నాయకులు సపోర్ట్ చేసి ఇతడితో కొత్త పార్టీ పెట్టించడమో లేక ఉన్న పార్టీనే గొప్పగా నడిపించేందుకు ఇతడికి అవకాశం కల్పించడమో చేస్తే రాబోయే రోజుల్లో ఇతడి లాంటి గొప్ప రాజకీయ నాయకులు భారతదేశంలో పుట్టుకు వచ్చి భారతదేశం కొంతైనా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇలా పేదల కోసం ఆలోచించే నాయకులు ఇక రాబోయే రోజుల్లో దొరకరు. ఒకవేళ దొరికినా వాళ్ళు మాత్రం గలం విప్పేందుకు కాస్త వెనుకడుగు వేస్తారు. మెయిన్ గా పేదల కోసం ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. ఇలాంటి వాళ్ళు నూటికో కోటికో ఒక్కరు మాత్రమే ఉంటారు. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక్కోసారి రీసెంట్ డేస్ లో నిన్న మొన్నటి వరకు నెక్స్ట్ ప్రధానిగా ఇలాంటి వ్యక్తే కావాలని ఇతడిని ఆకాశానికి ఎత్తేసినటువంటి జనాలు ఏకంగా ఇతడిని డిప్యూటీ పదవి నుంచి కూడా తొలగించడంతో ప్రస్తుతం చాలా దారుణంగా వాళ్ళు లోపలే కుమిలిపోతున్నారు. మరి అలాంటి సిచ్యువేషన్ లో అయినా వాళ్ళ బాధను అర్థం చేసుకొని అయినా మరలా ఇతడికి ఆ పదవిని ఇచ్చి రాబోయే రోజుల్లో మరింత ఉన్నతంగా ఇతడిని చూస్తామని ఆశిస్తున్నాను. ప్రధానంగా ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక ప్రశ్న. భారతదేశంలో నిజాయితీగా ఇలా పేదల కోసం గలం ఇప్పినటువంటి మరో నాయకుడు ఎవరు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. Please remember to like, share, subscribe and comment to support our channel and keep exploring more content with Dhana Knowledge.